రామచంద్ర మీడియాతో మాట్లాడుతూ టెర్రరిజం లాగా ఉంది గవర్నమెంట్ పరిపాలన, ఒక ప్రజాప్రతినిధిని అయ్యి ఉండి అరెస్ట్ అసలు సరిగ్గా లేదు, వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కల్పించట్లేదు అది మాట్లాడుతున్నారు. అంటే భారత రాజ్యాంగంలో కానీ చట్టాల్లో కానీ ఎక్కడా కూడా ఏ వ్యక్తికి సపరేట్ గా హక్కులు లేవు. అందరికీ కూడా ఒకే హక్కులు ఉంది, ఒకే రాజ్యాంగం, ఒకే చట్టం. ఆ చట్టంలో ఎవరు నేరం చేసినా, ముఖ్యమంత్రులు చేసినా, ఎంపీలు చేసినా, ఎమ్మెల్యేలు చేసినా, మంత్రులు చేసినా, లేదా ఇంకా పెద్దోళ్ళు చేసినా, ఎవరు చేసినా చట్టం తన ప్రకారం శిక్ష కేసులు ఎదుర్కోవాల్సిందే. అంతులేని అవినీతి గత ప్రభుత్వ హయాంలో తప్పుడు విధానాల ద్వారా అక్రమ మద్యం, కల్తీ మద్యాన్ని నమ్మి వేల కోట్ల రూపాయలు దోచేశారు. దాని అంతా బయటపడుతుంది. దాని కారకులైనటువంటి వాళ్ళందరినీ ఆధారాలతో సహా బయటకు తీస్తున్నాం. ఆ ఆధారాల్లో ఎవరున్నా విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ మిథున్ రెడ్డి అవ్వచ్చు, రేపు పెద్దిరెడ్డి అవ్వచ్చు, రేపు ఇంకొక ఆయన అవ్వచ్చు. ఖచ్చితంగా ప్రజల ముందు పెడతాం, కోర్టుల ముందు పెడతాం. సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టే అరెస్టులు జరుగుతాం. అంటే తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తున్నారు లెక్కర్ మీద కావాలని, అది ఇదని పెద్దిరెడ్డి అంటే తప్పుడు కేసులని ఆధారాలు ఉన్నప్పుడు తప్పుడు కేసులను ఎలా అంటారు? ఇప్పుడు ఇవాళ టెక్నాలజీ వచ్చేసింది. ఎవరితో ఎప్పుడు ఎవరు కూర్చున్నారు, ఎవరు ఎన్ని నిమిషాలు మాట్లాడారు, గూగుల్ టేక్అవుట్ కానీ ఇవన్నీ కూడా ఎక్కడ అబద్ధాలు చెప్పడానికి లేదు. టెక్నాలజీ అంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చింది. ఇవాళ నేను ఇక్కడ ఉండి రేపు నేను ఆడికి వెళ్ళలేదని చెప్తానికి లేదు. 5 సంవత్సరాల తర్వాత అయినా సరే నా గూగుల్ టేక్అవుట్ దీని ద్వారా ఇలాగా ఈ కోఆర్డినేట్స్ పట్టుకుంటారు. అంటే చంద్రబాబు నాయుడు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాడు అది ఇదని. అసలు ఆ పరిస్థితి లేదండి. అది అవినీతి అనేది ఎంత జరిగిందో, అక్రమ మద్యంలో, అవినీతి మద్యంలో, కల్తీ మద్యంలో ప్రజలందరికీ తెలుసు. కాబట్టే 11 సీట్లు ఇచ్చారు. అది ఎవరు ఇవాళ వచ్చింది కాదు. ఇది గతంలో చేసినప్పుడే మద్యం, కల్తీ మద్యం కేసులో, అక్రమ మద్యం కేసులో బ్రాండీ షాపుల్లో డబ్బులు తీసుకొని డిజిటల్ కార్డులు కానీ, డిజిటల్ పేమెంట్స్ కానీ, క్రెడిట్ కార్డ్స్ కానీ, ఫోన్పేలు కానీ ఏమి తీసుకోకుండా దాదాపు 3200 లిక్కర్ షాపుల్లో రోజు లక్షల రూపాయలు డబ్బుల్ని, మరి ఎక్కడికి పోయినాయి ఆ డబ్బులని ఎన్ని కూడా తెలుస్తారు. 30,000 మంది పైన చనిపోయారు, లక్షల మంది ఆరోగ్యాలు దెబ్బతిన్నాయి. దీనికి ల్యాబ్ రిపోర్ట్స్ ఉన్నాయి. ఎన్ని ఎవరు అక్రమంగా పెట్టాల్సిన అవసరం లేదు. అన్ని సాక్ష్యాధారాలతో సహా సిద్ధంగా సిట్టు దగ్గర ఉన్నాయి. సిట్టు తన పని తను చేస్తుంది. కోర్టుల ముందు పెడతా ఉన్నాం. ఇప్పుడు తప్పుడు కేసులు పెడితే కోర్టులు ఒప్పుకో, అది కూడా గమనించాలి. వీళ్ళు తప్పుడు కేసులు పెడితే కోర్టులే స్వాట్లోనే ఇస్తాయి. వాళ్ళకి ఇప్పుడు కేజ్రీవాల్ లాంటి ఢిల్లీ ముఖ్యమంత్రి సంవత్సరం పాటు ఉప ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం కానీ జైల్లో ఉన్నాడు. అంటే ఇవన్నీ 100 కోట్లకే సంవత్సరం ఉంటే ఇక్కడ 1000 కోట్లు ఉన్నాయి. మరి వీళ్ళు ఎన్ని సంవత్సరాలు ఉండాలి జైల్లో? కాబట్టి ఈ ప్రభుత్వానికి కక్ష సాధింపు అవసరం లేదు. అలాగని గత అక్రమాలని, అవినీతిని, ప్రజల సంపదని, ప్రజల సొమ్ముకి జవాబుదారితనంగా పనిచేస్తారు. వైసీపీ రోజా మాట్లాడుతూ గాలి పార్టీ, గాలికి ఎమ్మెల్యేలు అది ఇదని మాట్లాడటంపై మీరేమో? గాలి పార్టీ కాబట్టే ఆ రోజు టీడీపీలో ఉండి ఎంతో పేరు ప్రతిష్టలు పొంది టీడీపీ పార్టీలో ఒక రాజకీయ నాయకురాలిగా ఎదిగి తిన్నిళ్ళు వాసాలు లెక్క పెట్టే రకం, తిన్న కడుపునే పొట్టగొట్టే రకంగా ఈరోజు రోజా తయారైంది. రోజా అనే మహిళ అసలు ఆడదని చెప్పుకోవడానికి చాలా సిగ్గుగా ఉంది. ఒక ఆడదై ఉండి తిన్నిళ్ళు వాసాలు లెక్క పెట్టే రీతిలో తెలుగుదేశం పార్టీలో ఉండి, తెలుగుదేశం పార్టీలోకి వచ్చి, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు తెలుగుదేశం పార్టీలో పనిచేసి, తెలుగుదేశం పార్టీలో ఒక మహిళా అధ్యక్షురాలిగా ఉండి, తెలుగుదేశం పార్టీలో ఒక నాయకురాలిగా గుర్తింపు తెచ్చుకున్న రోజా ఈ రోజు గాలికి పుట్టిన పార్టీ గాలి ఎమ్మెల్యేలు అంటుంది. మీ ఎమ్మెల్యేలు ఏంటి మరి? గత 5 సంవత్సరాలు ఏం చేశారు? ఆంధ్ర రాష్ట్రాన్ని గాలి కొదిలేశారు కదా, ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని గాలి కొదిలేశారు కదా, ఆంధ్ర రాష్ట్ర మహిళల్ని గాలి కొదిలేశారు, ఆంధ్ర రాష్ట్ర యువతని గాలి కొదిలేశారు కదా. పిచ్చి వాగుడు కట్టిబెట్టి మీరు ఏవైతే తప్పులు చేశారో ప్రతి దానికి శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండమని హెచ్చరిస్తా ఉన్నాను. అంటే ఇప్పుడు గాలి మాటలు మాట్లాడుతున్నారు, గాలి ఎమ్మెల్యే అది ఇదని మాట్లాడటం, ఒక మాజీ మంత్రి అయ్యండి, ఒక మాజీ ఎమ్మెల్యే ఉండి అలా మాట్లాడడం కరెక్టేనా? గత 5 సంవత్సరాల్లో గాలి మాటలు మాట్లాడింది ఈ రోజా. గత 5 సంవత్సరాలు గాలి మాటలు మాట్లాడింది గుడివాడ గూట్లే కొడాలి నాని, పేర్లి నాని, వంశీ, ప్రతి ఒక్కరు కూడా
పిచ్చి పిచ్చి మాటలు, కారు కూతలు కూసి గాలి మాటలు మాట్లాడింది గత 5 సంవత్సరాల వైసీపీ ప్రభుత్వం. వాళ్ళని చూసే నేర్చుకుంటా ఉన్నారు ఈ రోజు. కానీ చెడు నేర్చుకోకూడదు కాబట్టి కూటమి ప్రభుత్వం అలాంటి ఉపేక్షించదు కాబట్టి ఈ రోజు కూటమి ప్రభుత్వం మంచి చేస్తా ఉంది, ప్రజలకు న్యాయం చేస్తా ఉంది, ప్రజల తరపున పోరాడుతా ఉంది. ప్రజల సొత్తు ఎవడమ్మ సొమ్మని మీరు తినడానికి, ఎవరమ్మ సొమ్మని మీరు కాజేయడానికి, ఎవరమ్మ సొమ్మని మీరు దోచుకోవడానికి ఎంతమంది ప్రాణాలు కోల్పోయాయి మీ దోపిడి వల్ల. కాబట్టి అది ప్రజల సొమ్ము, ప్రజల సొత్తు, ప్రజల కష్టార్జితం కాబట్టి అది ప్రజలకి దక్కేంత వరకు కూడా కూటమి ప్రభుత్వం పనిచేస్తానని హెచ్చరిస్తా ఉన్నాను. లిక్కర్ స్కామ్ లో ఎటువంటి తప్పు చేయలేదు, కావాలని గవర్నమెంట్ తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తుందని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడతారు. దాని మీద మీరు? పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మాట్లాడిన దాంట్లో 100% నిజం ఉంది. ఎందుకంటే తన కొడుకు కాబట్టి ఏ తప్పు చేయలేదని చెప్పి ఏదో బొకాయిస్తున్నాడు. రాష్ట్ర ప్రజలందరికీ తెలుసండి, గత ప్రభుత్వంలో ప్రజలు విసిగిపోయారు, ప్రజా సొమ్ముని లూటీ చేశారు అన్ని అవస్థల్లో. ముఖ్యంగా ఢిల్లీ కన్నా అతిపెద్ద స్కామ్ చేసింది లిక్కర్ స్కామ్ ఆంధ్రప్రదేశ్లోనే. ఒక సామాన్య పౌరుడే చెప్తున్నాం. ఆ రోజు నుండి మందు రేట్లు పిచ్చి క్వార్టర్ 250 రూపాయలు, మ్యాన్సన్ హౌస్లు 500. దోపిడీ ఆషామాష దోపిడీ కాదు, సామాన్యుడి రక్తం పీల్చేశారు వీళ్ళంతా కలిసి. వీళ్ళందరూ కుట్రదారులే. నాసిరకం మద్యం లేదు, మంచి మంది ఇచ్చావు అది. నాసిరకం మద్యం అవడంలో ప్రపంచంలోనే మొట్టమొదటి స్థానం గత ప్రభుత్వం చేసిన పాలకులది. దాంట్లో భారీ ఎత్తుల కుంభకోణం, దీంట్లో పెద్ద ఎత్తున ఒక అవినీతి కింగ్ బాస్ ఉన్నాడు. అతను కూడా రేపు రాబోతున్నాడు బయటికి. డెఫినెట్గా ఎవరిని తప్పు చేసినా, ఏ ప్రభుత్వాలు తప్పు చేసినా వదిలిపెట్టకూడదు. ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యంలో ప్రజల సొమ్మిది. ప్రతి ఒక్క రూపాయి కూడా ప్రజలు పన్నుల రూపంగా కట్టి, ట్యాక్సుల రూపంగా కట్టి ప్రభుత్వాన్ని నడిపించుకొని ఇస్తే వీళ్ళు ఇష్టాసరంగా మద్యం 40, 60 రూపాయలు, 70 రూపాయలు ఉండాల్సిన మద్యం కూడా 250 రూపాయలు చేయటం, 250 రూపాయల మద్యాన్ని 500 చేయటం. సామాన్యుడి ప్రజలు, కార్మికుల రక్తం పీల్చేసిన పాలకులు గత పాలకులు. డెఫినెట్గా తప్పు చేసిన ప్రతి ఒక్కరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదని ఈనాటి ప్రభుత్వం చెబుతుంది. దీన్ని మేము ప్రజలు కూడా ఏమనిస్తున్నామంటే, ప్రజల సొమ్ము దోసిన ఏ అవస్థలో ఉన్న పెద్ద తిమింగళాలను వదిలిపెట్టకూడదు అనేది మేము కూడా కోరుకుంటున్నాం. ఎందుకంటే భావితరాలకు భవిష్యత్తుకి మనం ఇవ్వాల్సిన వనరులను వీళ్ళు లూటీ చేసి దేశ విదేశాలను తరలిస్తూ సూట్ కేసు కంపెనీగా మారుస్తూ మళ్ళీ వైట్ చేసుకుంటూ వీళ్ళ విచ్చలడి వ్యాపారాలు అద్దు లేవు. కేవలం ఇదంతా ఒక రాజకీయంలో పెట్టుబడులు పెడతాకి ఎప్పటికీ మేమే అధికారంలో ఉండాలని తపనతో. ఒకటండి, ప్రజాస్వామ్యంలో మంచి ప్రభుత్వాలు ఉండాలి, అన్ని రకాల ప్రజలను ఆదుకోవాలి. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటారు టెర్రరిస్ట్ లాగా వ్యవహరిస్తున్నారు ఇక్కడ ఈ గవర్నమెంట్, కేసులు పెట్టేసేసి ప్రజాప్రతినిధి అయ్యి ఉండి కూడా సరైన సౌకర్యాలు కల్పించకుండా నానా ఇబ్బందులు పెడుతున్నారు, అది ఇదని మాట్లాడుతున్నారు. ఈ దేశంలో, ప్రజాస్వామ్య దేశంలో ప్రజాప్రతినిధి అయినా ఒక మనిషే, సామాన్య మనిషి అయినా ఒక మనిషే. అతనికేమో 6 కాళ్ళతో పుట్టడు, 4 చేతులతో పుట్టడు. కనుక చట్టాలకు లోబడి ఎవరైనా దాన్ని అమలు చేస్తూనే ఉంటాయి. చట్టాలు అతికిమించి అధికారులు అమలు చేయరు. కనుక సామాన్యుడికి ఏదైతే ఇచ్చారో అలాగే ప్రజాప్రతినిధికి కూడా ఉంటుంది. ప్రజాప్రతినిధి తప్పు చేశాడు అని అభియోగాలు వచ్చినాయి కాబట్టే ఈరోజు ఒక సామాన్యులాగా ట్రీట్ చేస్తున్నారు. అంటే స్కామ్ అసలు ఎవరెవరు ఉండుంటారు, ఈ డబ్బు అంతా ఎక్కడికి వెళ్ళింది అనుకుంటున్నారు? ఈ డబ్బు విదేశాలు దాటి వెళ్ళిపోయింది. పూర్తిగా దీనికి సంబంధించిన బిగ్ బాస్ని పట్టుకొని దాని మూలాలను కూడా ఎత్తుక్కొని వచ్చే పరిస్థితిలో ఈనాటి పాలకులు చేస్తున్నారు. డెఫినెట్గా మిథున్ రెడ్డి అనే వ్యక్తి దీనికి పెద్ద సూత్రధారి, దానిలో సమస్య లేదు. ఒక ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేసేటప్పుడు అనేక రకాలుగా, అనేక విధాలుగా పూర్తిగా సమాచారం ఉంటేనే చేస్తారండి. ఎందుకు చేస్తారు వరకునే? చిన్నపిల్లవాడా, లేకపోతే గంజాయి అమ్మేవాడా, లేకపోతే డ్రగ్ అమ్మేవాడా, మన అమ్మేవు ఇప్పుడు అమ్మలేదని చెప్పడానికి? రాష్ట్రంలోని ఒక ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన పార్లమెంట్లో ఒక ప్రతిపక్ష నేత ఆయన పార్టీకి, వాళ్ళ ఎంపీలకి, అలాంటి వ్యక్తి మీద అరెస్ట్ చేసినప్పుడు పూర్తిగా అన్ని ఆధారాలు ఉంటేనే చేస్తారు. తండ్రి కాబట్టి ఏదో బొకాయిస్తున్నాడు, చేసిన తప్పులు రేపు రాబోయే రోజుల్లో శిక్ష పడిద్ది, దానికి సమస్య లేదు. దాని వెనకాల ఉన్న అనుకోంలో కూడా బయటకు వస్తాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలు పెట్టిన ప్రతి రూపాయలు కూడా ఈనాటి పాలకులు వసూలు చేస్తారు. ఇదే కాదండి, గత పాలనలో అన్ని అవినీతి దోసుకోవటం, దానివల్లే ఆఖరికి వాళ్ళకి 151 నుంచి మధ్యలో 5 తీసేసి 11కి పరిమితం చేశారు. అది విషయం. ఇది జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి. అలాగే మిథున్ రెడ్డి గారు తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తెలుసుకోవాలి.
మేధావులందరూ కూడా తెలుసు, ప్రజలందరూ కూడా తెలుసు వాళ్ళు దోచారా దోయలేదనేది. దోచారు కాబట్టి లోన్ ఉన్నారు, దోయలేదు కాబట్టి బయట మిగతా వాళ్ళు బయట ఉన్నారు.